స్త్రీలు అందరూ రారండి శ్రీనివాసుని స్మరిద్దాం, గురువులకు నమస్కరించి ఈ కథని విందాం. గంగానదీ తీరములో ఋషులు యాగము చేసెను, నారదుడు అక్కడికొచ్చి ఎవరి కొరకనడిగెను. అది నిర్ణయించుటకు ముని అవసరమయ్యెను, ఆ ముని మరి ఎవరో కాదు భృగుమునియే ఆయెను. నందగోపుని కుమారుని మందిరమును చేరెను, వేదగానం చేయుచు హరికొండను దాటెను. అక్కడనే బ్రహ్మను చూసి కైలాసానికేగెను, కంబుకంటుని చూసెను పార్వతితో ఉండెను. సృష్టియందు ఇకపైన లింగ పూజ అనేను, వైకుంఠము చేరును హరిహోదను చూసెను. కోపముతో పైకి వెళ్ళి హరి హృదయము తన్నెను, పరిచర్యలు చేసి హరి భృగుపదమును పట్టెను. అజ్ఞానపు నేత్రములను చిదిమి పీకి వేసెను, యజ్ఞఫలము హరికి ఇచ్చి భృగువు బయలుదేరెను. శ్రీపతితో కలహమాడి కొలహాపురము చేరెను, సతిలేని పతి కూడా భువికి తరలి వచ్చెను. గుప్తముగా పుట్టలోన ధ్యానము హరి చేసెను, బ్రహ్మదేనువాయెను రుద్రుడు దూడ ఆయెను. గోవుల మందలో చేరి గోపసతితో వెళ్ళెను, కోటి యజ్ఞాలు చేసిన పాలు కరువాయెను. ప్రీతితోన దాని కథను చోళునకు చెప్పెను, ఒక్కరోజు కూడకుండా పాలు నిండవాయెను. అది తెలిసిన గోపాలునకు ఆగ్రహమీ వచ్చెను, దేను ముందు సాగెను గోపుడు వెనక నడిచెను. కామధేనువు కొండపైన హరి దగ్గర ఆగెను, ఇంత కష్టం ఎందుకు వచ్చే మనసులోన తలిచెను. కృష్ణ అంటూ మనసులోన తలచి పాలు విడిచెను, ఏకదాటిగా పాలు పుట్టలోన కురిసెను. అది చూసిన గోపాలుడు గొడ్డలిని విసిరెను, రక్తము పైకి చిందెను, గోపాలుడు మరణించెను. ధేనువు కష్టము ఆపి హరి కష్టముని పొందెను. హరి వెంటనే కొండపైన వకుల ఇంటికి చేరెను, ఏ తల్లి బిడ్డవనుచు బంధువులెవరడిగెను. ఇటువంటి కష్టము ఎలా నీకు కలిగెను, దీని వలన కష్టము కలిగెను అని అడిగెను. ఈ కష్టము కలిగించిన ఆ పాపి ఎవరనెను, బ్రహ్మ తండ్రి ఇతడనుచు బృహస్పతి పలికెను. అరుణోదయ భానుడిలా హరి వెలగ సాగెను, వరాహ రూపములోన కూడా హరి కనబడసాగెను. ఇద్దరుండుటకు ఈ కొండే సరి అయిన స్థలమనెను. 100 పాదముల భూమి పైన మొదటి పూజను వరాహుడికి మాత్రమే జరగాలనెను. వంట చేసి తినిపించుట వకుల తల్లిగా వచ్చెను. మరో చోట ఆకాశరాజు చింతించుచుండెను, సంతానం కోసమని యాగమునే చేసెను. యాగ ఫలితంబుగా పద్మావతి కలిగెను. పద్మావతి సహచరులతో అడవిలోకి వెళ్ళెను. నారదుడు శ్రీనివాసుని ఆ అడవికి పంపెను. భానుకోటి తేజముతో వేటకి బయలుదేరెను. గజము వెంబడించగా పద్మ అతనిపై వాలెను. కర్ణ కవచములుండెను, కస్తూరి తిలకము కూడను, హార పతాకముండెను, కంకణముల తోడను. పట్టు వస్త్రము ధరించి పీతాంబరముల తోడను, డాలు కత్తి కలిగెను తన 2 చేతులను. ఆలింగనముతో నా జ్ఞాప్తికి వచ్చెను గత జన్మల స్మృతులను. తెలుగులోన ఆ మధుర క్షణములను వర్ణించుట నా పూర్వజన్మ భాగ్యమునని అనిదెను. కనకభూషణుడైన కమల నాభుడే అతను, కనకభూషణుడైన కమల నాభుడి ఏలిక ఆమెను. గజము ఎప్పుడో వెళ్ళిపోయి అని నారిలందరూ పలికెను. ఇక్కడ నుండి చాలా దూరము దాటి ముందుకు పోయెను. ఎక్కడయ్యా కృష్ణయ్య, ఎటు వెళ్ళావ నేను? కళ్ళు మూసి తెరిచి చూడగా అతను మాయమాయెను.
కేశవుడైన వాసుదేవుడు శేషగిరిని చేరెను, పరమాన్నము వడ్డిస్తే ప్రీతిగా అరగించెను. అమ్మా అని పలకరించి జరిగినది వివరించెను. ఇక్కడే తన ఆలయం నిర్మించునని చెప్పెను. ఏ దేశము ఏ ప్రాంతము తెలియదు కదా నేను. నారాయణపురికి పోయి రామకృష్ణుల పూజించెను. చెల్లా చెదురు ప్రదేశమునకు వకులమాత వెళ్ళెను. ధరణి దేవిని పోలిన పద్మ అచటు చేరెను. నారీ బృందము చూచి వకుల తనే పద్మని అనుకొనెను. రెండమ్మా భవనములో మాట్లాడుటక నేను, లేనిచో తాను కూడా కొల్హాపురముకు వెళ్ళును. అతని తల్లి బంధువులు ఎవరో చెప్పమనడిగెను. ఇష్టమైతే వారు కన్యాదానము చేసేదమనిను. పెద్దల ఇష్టమే తమ బాలునికి వకుల ఇష్టము అనేను. గురువులను పిలిపించి జాతకము చూపించెను. బృహస్పతియ బ్రహ్మస్థానమున లగ్న పత్రిక రాసెను. శుక్రాచార్యుడు పొంతన చూసి ముహూర్తము నిర్ణయించెను. మొట్టమొదట పత్రికను కొల్హాపురము చేర్చెను. అష్టవర్గము దీన్ని చూసి ఇష్టదైవమును పిలిచెను. లక్ష్మీ సహిత పక్షితోన అందరూ అటు చేరెను. భోజనమును లక్ష్మితోన ప్రసాదముగా చేసెను. గరుడ పక్షి వాహనముగా శ్రీనివాసుడొచ్చెను. కనకభూషణ కమల నభుడై పంటపమునకొచ్చెను. కమల నభుని కన్యామణిని కన్యాదానం చేసెను. కన్యామణి కమల నభునికి కంకణమే కట్టెను. వనజాక్షుడు పద్మావతికి మాంగళ్యము కట్టెను. శ్రీనివాసుని కళ్యాణమునకు శ్రీ అందలు వచ్చెను. పద్మావతి కళ్యాణానికి ముద్దు బాలురొచ్చెను. శంఖవద్దు ఇతడే మన వెంకటేశ ప్రభువును. లక్ష తప్పులు చేసి ఉన్న పక్షివాణి తలుపుము. కోటి తప్పులు చేసి ఉన్న గరుడ వాహుని ధ్యానింపుము. శంకే వద్దు వెంకటేశ్వరుడు మనలను రక్షించును. భక్తి నాది వెంకటేశ ముక్తి నీదాయవదన. జయ జయ హే శ్రీనివాస జయ జయ పద్మావతి. సర్వాంతర్యామి శ్రీహరికి నిత్య శుభమంగళం. శ్రీహరికి నిత్య శుభమంగళం మంగళం. శేషాద్రిగిరివాస శ్రీభూ సమేత కళ్యాణమూర్తికి నిత్య శుభమంగళం. ఇది శ్రీ వాదిరాజ తీర్థ విరచిత శ్రీనివాస కళ్యాణ తెలుగు అనువాదం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు.